బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు టన్నెల్లోకి వెళ్లి 4 గంటల తర్వాత తిరిగొచ్చింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. 12 కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్లో ప్రయాణించి అనంతరం 2 కిలోమీటర్లు నడిచినట్లు ఎన్డీఆర్ఎఫ్ టీం తెలిపింది. 6 మీటర్ల మేర బురదతో నిండిందని అధికారులు తెలిపారు. ఫ్లై కెమెరాలో లోపల దృశ్యాలు చిత్రీకరించేందుకు యత్నించగా టెక్నికల్ సమస్యతో కుదరలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోసారి లోపలికి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, 22 గంటలుగా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఆర్మీ, సింగరేణి, ఫైర్ రెస్క్యూ టీంలు అయితే విడివిడిగా బృందాలుగా విడిపోయి కూడా ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రమాదం జరిగిన ఆ ప్లేస్ లో దాదాపు 10 మీటర్ల మేర మొత్తం కూడా ఫినిషింగ్ వాల్ మొత్తం కూడా కుప్పకూలినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వాల్ నుంచి, ఏదైతే ప్రమాదం జరిగిన చోట ఆ వాల్ నుంచి, ఫినిషింగ్ వాల్ నుంచి కూడా వాటర్ వస్తుండడంతో కూడా సహాయక చర్యలకైతే నిన్నటి నుంచి ఆటంకం ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న సింగరేణి నుంచి ఒక టీం వచ్చింది. సింగరేణి టీం ఆపరేషన్ లో కూడా పాల్గొంది. కానీ సింగరేణి రెస్క్యూ టీం మాత్రం విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఈ సొరంగ మార్గం సంబంధించినటువంటి సహాయక చర్యలు చేపట్టడంలో అక్కడ ఉత్తరాఖండ్ నుంచి ఒక ప్రత్యేక టీం తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ సొరంగ మార్గం సంబంధించి కూడా ప్రమాదం జరిగిన చోట ఎలా సహాయక చర్యలు చేపట్టాలనే అనుభవం అయితే తెలంగాణ టీంలకు లేదని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అందుకే అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నటువంటి బృందాన్ని కూడా ఇక్కడికి రప్పించారు. ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఆర్మీ సిబ్బంది అయితే రెస్క్యూ టీంలు అంటే బృందాలుగా విడిపోయి మాత్రం ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం దాదాపు 12 కిలోమీటర్లు, ఏదైతే దోమలపేట వద్ద ఉన్నటువంటి ఇన్లెట్ టన్నెల్ నుంచి 12 కిలోమీటర్ల మేర అక్కడ ప్రయాణం చేశారు. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కు ఆ బృందం చేరుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఆ 12 కిలోమీటర్ల దూరం వెళ్లే తర్వాత అక్కడ ఆ టన్నెల్లో భారీగా బురద ఉండడం, అదేవిధంగా వాటర్ ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళలేక వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోసారి, ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ద్వారా అక్కడికి వెళ్లే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీము అక్కడ స్పెషల్ బృందం అయితే అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ప్రమాదం జరిగిన చోట వాటర్ ఉండడం వల్ల సహాయక చర్యలకైతే కొంత ఆటంకం ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ ని మొత్తం కూడా బయటికి పంపేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ప్రమాదం జరిగిన చోట ఆక్సిజన్ ని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 10 మీటర్ల మేర ఈ టన్నెల్లో ఫినిషింగ్ వాల్ మొత్తం కూడా కుప్పకూలినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రమాదం జరిగిన అవతల ఇంకా 8 మీటర్లు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ 8 మీటర్లలో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ 8 మీటర్లలో ఉంటే గనక వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా బయటపడేటువంటి ఛాన్స్ ఉందని కూడా ఇటు అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే దాదాపు 22 గంటలకు కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే వాటర్ మొత్తం తీసిన తర్వాతనే ఆ సహాయక చర్యలు అయితే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కు, అదేవిధంగా ఇరిగేషన్, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో కూడా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. సహాయక చర్యలకు సంబంధించి దగ్గరుండి కూడా పర్యవేక్షణ అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 6 కార్మికులు, అంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కార్మికులు కూడా అందులో చిక్కుకున్నట్టు కూడా నిర్ధారించారు. వారికి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. క్షేమంగా రావాలని కూడా భగవంతుని కూడా ప్రార్థించినటువంటి పరిస్థితి అయితే ఆ కుటుంబ సభ్యులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇప్పటికే కార్మికులు పెద్ద ఎత్తున ఆ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. దాదాపు 10 నుంచి 15 బృందాలుగా అక్కడ సహాయక చర్యలు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆ వాటర్ మొత్తం కూడా బయటకు పంపించి ఆక్సిజన్ సహాయంతో అక్కడికి వెళ్తే మాత్రం సహాయక చర్యలు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే వాటర్ తో పాటు బురద పైనుంచి ఎక్కువగా వాటర్ కూడా వాల్ నుంచి
టన్నెల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సహాయక చర్యలకైతే వాటర్ అయితే అడ్డంకిగా మారింది. అదేవిధంగా బురద ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్ళలేక రిస్క్ టీంలు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే దాదాపు 22 గంటలుగా కూడా 8 మంది ఇదే టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల కోసం ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు.